నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే మార్చిలో నిశ్చితార్థం జరిగింది. నికోలై సచ్దేవ్‌ను ఆమె వివాహమాడనున్నారు. ఆమె మరో దేశంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహం జూలై 2వ తేదీన జరగనుందంటూ ప్రచారం సాగుతోంది. థాయిలాండ్‌లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు. థాయిలాండ్‌లో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. పెళ్లికి ముందు మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాన్ని మాత్రం చెన్నైలోనే జరుపుకోవాలని వరలక్ష్మి నిర్ణయించుకున్నారట. పెళ్లి తర్వాత రిసెప్షన్‌ను చెన్నైలో నిర్వహించాలని వరలక్ష్మి ప్లాన్ చేసుకున్నారట. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. గ్యాలరిస్ట్ నికోలై సచ్దేవ్‌తో వరలక్ష్మి శరత్ కుమార్ దాదాపు 10 ఏళ్ల పరిచయం ఉంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లికి సిద్ధమయ్యారు. ఇప్పటికే తమిళనాడులో ఉన్న సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించిన వరలక్ష్మి రీసెంట్ గా టాలీవుడ్ సినీ ప్రముఖులను తమ పెళ్లికి రమ్మని ఆహ్వానించింది. సమంతని కూడా వరలక్ష్మి శుభలేఖ ఇచ్చి పెళ్లికి ఆహ్వానించింది. దీంతో సమంత కంగ్రాట్స్ డార్లింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. సమంత యశోద చిత్రంలో వరలక్ష్మి విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. వరలక్ష్మి నుండి వెడ్డింగ్ కార్డు అందుకున్న వారిలో టాలీవుడ్ నటుడు అడవిశేష్ తో పాటు మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్, హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, పైడిపల్లి వంశీ, తమన్, గోపీచంద్ మల్లేని, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.